దేవుని యొక్క వాక్కు చెబుతుంది. మరి ఆయన శాశ్వత రాజ్యంలో మనము జీవించాలంటే ఆయన ఈ భూలోకానికి వచ్చి ఎటువంటి జీవితాన్ని జీవించాడు, ఈ భూలోకంలో ఎటువంటి జీవితాన్ని జీవించి మనకి మాదిరికరంగా ఆయన ఉన్నాడు. యేసు ప్రభు వారు ఈ భూమి మీద జీవిస్తున్న కాలంలో పరిసయ్యులు, శాస్త్రులు ఒక స్త్రీ, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకుని వచ్చారు. యాక్చువల్గా వ్యభిచారం పురుషుడు స్త్రీ కలిసి ఇద్దరు చేస్తారు. పురుషుడిని వదిలిపెట్టి స్త్రీని మాత్రమే పట్టుకొచ్చారు. ఎందుకని పట్టుకొచ్చారని అంటే యేసు ప్రభు ఏం చెబుతాడు, ఆమె గురించి ఎలాంటి తీర్పు తీరుస్తాడు, ఎలాంటి శిక్ష వాళ్ళకు విధిస్తాడు, ఎలాంటి శిక్ష విధించి తనకు తీర్పు తీరుస్తాడని చెప్పేసి వాళ్ళు కేవలము తీర్పు తీర్చడానికి కొరకే, నేరారోపణ చేయడం కొరకే ఆ స్త్రీని యేసు ప్రభు